ఇక మొదలెడదామా? మీకు విషయం చెప్పాలి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. చెప్పు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. బాబాయ్ చాలు మహాప్రభా చాలు. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇటువంటి పనికిమాల నా కొడుక మనకు ముఖ్యమంత్రి. ఏ రాత రాసేవరా బ్రహ్మి, నా బతుకు చెడా. ఏయ్ జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈ రోజు చెయ్యరా దమ్ముంటే. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు, నాకు ఏడుపు వస్తుంది. ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చి కొడతారు ఇవాళ. అటువంటి దొంగోడి కాపలా కాడేం కాదు, ప్రజలకు కాపలా కాయండి. ఈడు కాదు, భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా. ఏమిటండి మీరు మాట్లాడేది? కానీ ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నీ ఉద్యోగం ఏంటి? నువ్వు మాట్లాడి మాటలేంటి? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. ఆ దొంగ నా కొడుకు మోసం చేశాడు సార్ అంటున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు అలా అడుగు. వీడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకి. అడుగుతున్నాను, వీడు పెద్ద నత్తి నా కొడుకు. రే నత్తి నత్తి నా కొడుకు, నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఎవరితో పెట్టుకున్నావు?